రవిబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా యనమల రామకృష్ణుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి సీనియర్ శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. దాదాపు 30 సంవత్సరాల నుంచి రాష్ట్ర శాసనసభ శాసనమండలిలో చట్టాల రూపకల్పనలో ప్రధానమైనటువంటి భూమికను పోషించిన వ్యక్తి. వారి సేవలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా కూడా చాలా సుదీర్ఘకాలం రాష్ట్రం సమగ్రాభివృద్ధికి పాలసీ మేకింగ్ కి ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే లక్ష్మణరావు గారు నేను ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో చదువుకొని అక్కడే పిహెచ్డి చేసి, నాకన్నా కూడా లక్ష్మణరావు గారు చాలా సీనియరు. సుదీర్ఘకాలం ఆయన శాసనమండలిలో సభ్యులుగా ఉండి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక మంచి ఆలోచనాపరుడుగా, సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఏనాడు లేకపోయినా ఒక కన్స్ట్రక్టివ్ సలహాలు ప్రభుత్వానికి అందించి వాటి పరిష్కారానికి కూడా ఎల్లవేళలా శ్రమించినటువంటి వ్యక్తి, మంచి ఆలోచనాపరుడు. సమాజంలో అనేక సందర్భాల్లో ఇటు రైతాంగం సమస్యలు కానివ్వండి, శ్రామికుల సమస్యలు కానివ్వండి, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అందరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించడానికి అమూల్యమైనటువంటి సలహా సంప్రదింపులు చేసినటువంటి వ్యక్తి లక్ష్మణరావు గారు. అలాగే ఇళ్ల వెంకటేశ్వరరావు గారు, రఘువర్మ గారు, అలాగే దువ్వార రామారావు గారు కూడా చాలా సమయం తక్కువైనా కూడా అనేక సందర్భాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, ప్రధానంగా వారు ఎప్పుడు కూడా రైతాంగానికి సంబంధించిన సమస్యలు, శ్రామికులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజానీకం సమస్యల పట్ల అనేక సందర్భాల్లో వారు ఎక్కడున్నా కూడా ప్రభుత్వానికి మంచి సలహా సంప్రదింపులు ఇచ్చి, ఒకవేళ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా ఎలాంటి సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి, అలాంటివి కూడా వారు చక్కని సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు అడిగేటప్పుడు దానికి సంబంధించినటువంటి అనుబంధ ప్రశ్నలు కూడా చాలా సూటిగా స్పష్టంగా అడుగుతున్నటువంటి వ్యక్తి. అలాగే తిరుమల నాయుడు గారు మళ్లీ సభకు రావడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా అశోక్ బాబు గారి గురించి చాలా మంది చెప్పారు. వారు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత శాసనమండలిలోకి వచ్చినప్పుడు చూస్తే చాలా చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఉద్యోగ సంఘంలో నాయకుడిగా ఉన్నప్పుడు వారి సమస్యల పట్ల అనేక సందర్భాలలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, ఉద్యోగుల పట్ల వారికి ఉన్నటువంటి కఠోరమైనటువంటి ఆలోచన విధానం శాసన మండలిలోకి వచ్చిన తర్వాత కూడా అటు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వారి ఆలోచించినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తి అయినా. నిజంగా వారితో నాకు పరిచయం అయితే చాలా తక్కువ. పరిచయం అయినటువంటి అతి కొద్ది కాలంలోనే, ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఈ సభ్యులందరూ కూడా శాసన మండలిలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ సభలో పోరాటాలు చేసిన, సభ నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఒక సన్నిహిత మిత్రులాగా అందరూ వ్యవహరించే వ్యక్తులు అందరూ కూడా చాలా సంతోషం అధ్యక్ష. వీరి సేవలను ఏదో విధంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యంలో అందరి ఆలోచన విధానాన్ని ఇవాళ ఈ వ్యక్తులందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తుల అధ్యక్ష. వారి సభ్యత సంస్కారం రాబోయే తరాలకు కూడా అందించే ప్రక్రియలో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. ఇది నిజంగా చాలా సంతోషించదగే పరిణామం. ఇలాంటి వ్యక్తుల యొక్క ఆలోచనని ఈ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవాలని, మళ్లీ ఏదో విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని, సుదీర్ఘమైనటువంటి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వారు చేసినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు సంప్రదింపులకు
మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.